ఓకే, మరి పుదీనాతో ఇప్పుడు నెక్స్ట్ వెరైటీ చూద్దాం. సో రెడీ దుర్గా గారు? మీరు రెడీ అండి. మీరేం చేస్తారు? మింట్ మష్రూమ్ కర్రీ. గుర్తు తెచ్చుకుంటున్నారండి వంట పేరు. మింట్ మష్రూమ్ కర్రీయా? ఓకే ఓకే, మరి మింట్ మష్రూమ్ కర్రీ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. మింట్ మష్రూమ్ కర్రీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: పుదీనా పేస్ట్ 1 కప్పు, తరిగిన మష్రూమ్స్ 1 కప్పు, టొమాటో పేస్ట్ 1/2 కప్పు, ఉల్లిపాయ పచ్చిమిర్చి పేస్ట్ 1/2 కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, గరం మసాలా 1 టీ స్పూన్, వేయించిన జీడిపప్పు కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే అండి, మరి మింట్ మష్రూమ్ కర్రీకి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా, స్టార్ట్ చేద్దామా దుర్గా గారు? అవునండి. ముందుగా ఆయిల్ వేసుకోవాలి. ఓకే, కొంచెం జీలకర్ర, జీలకర్ర కొంచెం వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి. అల్లం కూడా కలుపుందా దీంట్లో? ఓకే ఓకే, ఓన్లీ వెల్లుల్లి పేస్ట్ ఏమో అనుకున్నా. అల్లం వెల్లుల్లి. ఓకే, మింట్ మష్రూమ్ కర్రీ బాగుంది పేరు. మీరే కనుక్కున్నారా ఈ కాంబినేషన్? ఎక్కడైనా చూసారా? యాక్చువల్గా నెట్ లో సర్చ్ చేశానండి. అప్పుడు ఈ కాంబినేషన్ మీకు దొరికింది. సో నెక్స్ట్ ఆనియన్ ఇంకా పచ్చిమిరపకాయల పేస్ట్. ఇది కొంచెం వేయించి చేశారు? కొంచెం వేయించి చేశాను. ఉల్లిపాయలు పచ్చిమిర్చి కొద్దిగా వేయించేసి పేస్ట్ చేస్తాను. సో మనకి గ్రేవీ లాగా వస్తుంది. ఓకే, ఇది కాంబినేషన్ దేంట్లోకి బాగుంటుంది? రోటీలోకి బాగుంటుంది. రోటీలోకి బాగుంటుందా? ఓకే నైస్. మీకేంటి బాగా వంటలు అంటే ఇంట్రెస్టా? పర్వాలేదా? అంటే నెట్ లో సెర్చ్ చేసి వంటలు ఎతికారంటే కొంచెం బాగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూస్తుంటారు కదా ఏం కొత్త వెరైటీస్ ఉన్నాయా అని, అందుకని అడిగా. ఇంట్రెస్టేనా? ఏం చేస్తుంటారు మీరు? అంటే ఏమైనా వర్కింగా లేకపోతే టీచింగ్? ఏ క్లాస్ పిల్లలకి టీచ్ చేస్తుంటారు? హైయర్ చెప్తారు. ఏ సబ్జెక్ట్? మ్యాథ్స్. లెక్కలు మాస్టరా మీరు? ఇది వేగిందండి. వేగింది కదా, కొంచెం టమాటా పేస్ట్. సో ఇది కూడా కొంచెం వేపాను. ఓకే, అంటే పచ్చివాసన పోవాలి కదండి గ్రేవీలోకి. ఓకే, మీ హస్బెండ్ ఏం చేస్తూ ఉంటారు? ఈయన హెట్రోలో చేస్తారండి. వెరీ గుడ్. పేరేంటి? రామచంద్రమూర్తి. పిల్లలు ఉన్నారా? ఇద్దరు. ఏం చేస్తున్నారు? ఏం చదువుతున్నారు? పాప 4th శ్రీ సౌమ్య, బాబు 1st క్లాస్ శ్రీకర్. ఒక్కసారి హాయ్ చెప్పండి వాళ్ళకి. మీరంటే మా బాబుకి చాలా ఇష్టం. అవునా? శ్రీకర్ హాయ్, సౌమ్య హాయ్. మీ పిల్లలిద్దరు మీ స్కూలేనా? లేదండి, లేదా వేరే స్కూల్. యాక్చువల్ గా బిఫోర్ ముందు వాళ్ళు వేరే స్కూల్లోనే ఉన్నారు, ఇప్పుడు కూడా అక్కడే కంటిన్యూ చేస్తారు. ఓ నైస్ నైస్. సో మీకు కొంచెం హాలిడేస్ వచ్చినప్పుడు కొద్దిగా ఇట్లాంటివి ట్రై చేయడానికి టైం ఉంటుంది. ఎందుకంటే డైలీ పొద్దున్నే ఇట్లా ఉల్లిపాయ పేస్ట్ టమాటో పేస్ట్ ఇన్ని రెడీ చేసుకుని వంటలు చేసుకునే టైం ఉండదు కదా. అదే అందుకనే హాలిడేస్ లో అయితే కొంచెం టైం ఉంటుంది. ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ కదా మీకు కూడా, మరి ఎక్కడికి వెళ్ళాలంటే ఊరలో వెళ్తున్నామండి. చిన్న చిన్న టూర్స్. వెరీ గుడ్. ఆయనకి హాలిడేస్ ఉండవు కదా. మీరు టీచర్ అయితే సరిపోద్దా? పాపం మీ వారికి కూడా ఉండాలి కదా. పుదీనా పేస్ట్ వేసుకో. ఓకే, యాక్చువల్లీ పుదీనా కూడా కొంచెం ఫ్రై చేసి, సో కొంచెం ఫ్రై చేసి పేస్ట్ చేసి. ఓకే, ఆ పుదీనా అలా వేగానే స్మెల్ వస్తుంది కదా. బేసిక్ గా ఆకులే తుంచితేనే మనకి చాలా మంచి స్మెల్ వస్తుంటుంది. ఇంకా పేస్ట్ చేసి కొద్దిగా కర్రీలో యాడ్ చేస్తే కర్రీ మొత్తం అదే ఫ్లేవర్ వచ్చేస్తుంది. పసుపు ఉప్పు కారం వేసుకుందాం అండి. ఓకే, ఉప్పు మన టేస్ట్ ని బట్టి వేసుకో. సరిపడా కారం. తక్కువ తింటారా మీరు బాగా? అవునండి, మీకెలా తెలిసింది? మీరు వేసి అంటే ఇప్పుడు కాంపిటీషన్ కాబట్టి సరిగ్గా సరిపడా వేసుకోండి. ఓకే ఓకే. ఇదేం గరం మసాలా. అంటే మీకు చిన్నపిల్లలు కాబట్టి కొంచెం తక్కువే పడుతుందండి. అంటే బేసిక్ గా తక్కువే తినమంటున్నారు, కాకపోతే కొంచెం ఈ పుదీనా పిల్లల కోసం అలవాటు అయిపోయింది. కొంచెం వాటర్ అదే కొంచెమేనా? కొంచెం గ్రేవీ రావాలి కదా.
ఇందాక దాకా చక్కగా ఆనియన్ ఆ టొమాటో పేస్ట్ కలర్ ఉంది. ఇది వేయగానే చూసారా మొత్తం డామినేట్ చేసేసింది. పుదీనా స్మెల్ కూడా చాలా డామినేట్ చేస్తుంది. మనకు కావాల్సింది అది, ఎందుకంటే పుదీనా మెయిన్ ఇంగ్రీడియంట్ కదా. తర్వాత వేయించిన మష్రూమ్స్ అండి ఇవి. ఓకే, ఇవి కూడా వేసేస్తున్నాను. సర్వింగ్ బౌల్ లోకి తీసుకో. సో మష్రూమ్స్ ముందు కొంచెం వేయించేసి పెట్టుకుంటే మనకి ఇంకా జస్ట్ ఆ గ్రేవీలో యాడ్ చేసేసుకుంటే సరిపోతుంది కదా. యాక్చువల్గా ఇంట్లో చేయడం తక్కువ కదండి, హోటల్లో ఆర్డర్ ఇస్తాం కదా ఎక్కువ, అందుకని ఇది ట్రై చేశాను అనమాట. వెరీ గుడ్. కొంచెం క్యాష్యూతో గార్నిష్ చేసుకోండి. చేయండి. కొంచెం కొత్తిమీర. ఓకే, ఊరికే గార్నిషింగ్. సో రెడీ, నైస్. ఓకే, మరి మింట్ మష్రూమ్ కర్రీ కూడా రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. మింట్ మష్రూమ్ కర్రీ తయారు చేసే విధానం. ముందుగా మష్రూమ్స్ నూనెలో వేయించి పక్కనుంచాలి. ఒక పాన్ లో నూనె వేసి జీలకర్ర, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయ పచ్చిమిర్చి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో టొమాటో పేస్ట్ వేసి వేగనివ్వాలి. తర్వాత పుదీనా పేస్ట్, పసుపు, ఉప్పు, కారం, గరం మసాలా వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. ఆపై వేయించిన మష్రూమ్ వేసి వేయించిన జీడిపప్పు, కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే మింట్ మష్రూమ్ కర్రీ రెడీ.